పోలింగ్ బూత్ కి వచ్చి క్యూ లైన్ లో వెయిట్ చేసి ఓటమి దిశగా ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉంది. మరోసారి అక్కడ లీడ్లో సువేందు అధికారి ముందుకు వచ్చాడు భవానీ నగర్లో. తమిళనాడు కొలత్తూరులో వెనుకంజలో స్టాలిన్ ఉన్నాడు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెనుకంజలో ఉన్నాడు. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి టీవీకే చూస్తున్నాం విజయ్ వీర విహారం చేస్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ఓడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కేరళలో పినరై విజయన్ కూడా ఓటమి దిశగా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు చాలా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రులు. ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఆ పేరు కూడా గుర్తులేని లాంటి ముఖ్యమంత్రులు కూడా కాదు. పినరై విజయన్ కానీ స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీఎంలు. వాళ్ళు ముగ్గురు వెనుకంజలో ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే దేశంలో ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి. నిన్నటి వరకు వాళ్ళను ముఖ్యమంత్రులుగా పూజించి అభిమానించి గౌరవించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ లీడే ఖచ్చితంగా ఓటమి దిశగా పయనిస్తున్నారు, కానీ ఓడుతారా లేదా అనేది చివరి రౌండ్స్లో తెల్లబోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, మాతో పాటు కుమార్ గారు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా చెప్పుకోవాలి మమతా బెనర్జీ అంశాన్ని. ఎందుకంటే సువేందు అధికారి ఒక ఫిగర్ అది. అక్కడ మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్లా ఉన్నాడు టీఎంసీలో. సెకండ్ మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారి. ఆయన బీజేపీ ఏదో రకంగా మొత్తానికి కేసులు పెట్టిందో ఏదో చేసింది. అప్పుడు గత ఎన్నికల్లో క్యాచ్ చేసింది. తెచ్చింది నందిగ్రామ్లో మమతా పైనే పోటీకి పెట్టారు. మమతాను ఓడించారు. ఊహించని పరిణామం అది. అప్పుడు సీఎం మమతా బెనర్జీని సువేందు ఆమె సీట్లోకి వెళ్ళి నందిగ్రామ్ వెళ్ళి మరీ ఓడించి వచ్చాడు. కట్ చేస్తే ఆమె ఓడిపోయింది. అక్కడ భవానీ నగర్కి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఈసారి నందిగ్రామ్ సిట్టింగ్ సీట్లో పోటీ చేస్తూ మళ్ళీ భవానీపూర్ ఎక్కడికో వెళ్ళారు, భవానీ నగర్ అనుకుంటా. అక్కడ కూడా ఇప్పుడు మమతాను ఓడించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. అక్కడ కొంచెం ఖచ్చితంగా సువేందు అధికారి విక్టరీ అనేది అక్కడ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మమతాను ఓడించారు, ఆమె సీట్లు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి మమతాను ఓడిస్తున్నాడు. అలా టార్గెట్ చేసి మరీ కొడుతున్న పరిస్థితి. చెప్పాలి మీరు అంటే సువేందు అధికారి ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్లో అధికారి అని కాదు కానీ చాలా గట్టిగానే ఉంది. రాజకీయాలలో ఒక పాము అనుకున్నాడు, తల చుట్టం ఉండదు, తోక పగ ఉండదు. ఒక పార్టీ అనుకున్నప్పుడు, ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎవరిని అభ్యర్థి పెట్టాలా, ఎవరు అభ్యర్థి బాగుంటుంది తప్పలేదు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిపై కేసులు పెట్టి ఇది చేసి బీజేపీ దారికి తెచ్చుకొని చీలిక తెచ్చింది టీఎంసీలో అప్పట్లో అని ఒక చర్చ గత ఎన్నికలప్పుడు. ఆ మాట అడిగితే బాగానే మీడియా మిత్రులు అడిగారు, మీలాంటి పెద్దలందరూ అడిగితే. ఇది నేను ఇంకా కొంచెం 10 రోజుల ముందు కలిస్తే బాగుండేది, 10 నెలల ముందు కలిస్తామని ఆయన జవాబు అన్నాడు. అంటే నేను ఎప్పుడు కలవడం వల్ల నేను ప్రక్షాళన చేసిన, నేను చేసిన తప్పులు తెలుసుకున్నా కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన పని చేసిన వారే చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగిన విషయాలు ఏదో ఇది చేసి భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది కాదు. అక్కడ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు, అక్కడ చేస్తున్న ఆలోచనలు అన్నీ కూడా నచ్చకనే చాలా మంది భారతీయ జనతా పార్టీ మొగ్గు చూడడం జరిగింది. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. దయాకర్ గారు, మొత్తానికి మీకు కంగారు చెప్పాలి. ఎందుకంటే కేరళలో గెలవడం ఒకటి పక్కన పెడితే, ఆ గెలుపులో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాత్రను మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీరు కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ విన్నాను నేను కూడా. ఎలా చూస్తున్నారు అక్కడ? మమతా బెనర్జీ ఓడిపోతుంది, స్టాలిన్ ఓడిపోతున్నాడు, ముఖ్యమంత్రులు నేను చెప్పేది పినరై విజయన్ ఆయన ఓటమి దిశగా వెళ్తున్నారు. ఇలా ముఖ్యమంత్రులనే ప్రజలు ఈడ్చి కొడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఒకటి ఇప్పుడు మిక్స్డ్ గా ఉంది. సౌత్ నార్త్ రెండు చోట్ల ఎన్నికలు జరగడం, వెస్ట్ బెంగాల్ అసోం ఒకవైపు, ఈ మన కేరళం తమిళనాడు తర్వాత పుదుచ్చేరి ఒకటి. మేము గెలవడం అనేది సరే యాంటీ ఇన్కంబెన్సీతోని విజయన్ గారి మేనల్లుడి సమస్యతో అయినప్పటికి కూడా అక్కడ కొంత కాంగ్రెస్ పాజిటివ్ కు రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో తను ప్రతి అడుగులో ఉన్నాడు. అంటే దయాకర్ గారు, మిగిలిన రాష్ట్రాలన్నింటిలో రాహుల్ గాంధీ ఓడగొట్టాడు, కేరళలో రేవంత్ రెడ్డి గెలిపిస్తున్నారంటారా? మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర మేము గెలిచినాము, ఇది చర్చ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కంటెస్ట్ చేసింది కానీ అక్కడ మెయిన్ స్టేట్ కాదు కదా వెస్ట్ బెంగాల్లో మేము. తర్వాత ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు కీలకం కదా మీకు. తమిళనాడు చాలా కీలకం. విజయ్ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసినట్టే ఒక రకంగా. బట్ సైలెంట్ గానే చాలా మంది ఎగ్జిట్ పోల్స్ లో కూడా మిత్రులు తన పార్టీ స్టేట్ కింగ్ మేకర్ గానో లేకపోతే సబార్డినేట్ గానో ఉంటాడు అనుకున్నప్పుడు కూడా తను సింగిల్ ఆర్టిస్ట్ గా వస్తున్నది చూస్తున్నాం. కాబట్టి అంటే తమిళనాడు రాజకీయాల్లో 5 years ఒకరు 5 years ఒకరు అనే దానికి ఏఐడిఎంకే యాప్ట్ కాదు అనే ప్లేస్ లో టీవీకే వచ్చింది. సో దాన్ని మనం ఒక న్యూ డెవలప్మెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది.
సరే ఏదేమైనా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది ఎక్కువ చర్చ, ఏది మన తమిళనాడు ఎక్కువ చర్చ జరుగుతుంది దేశంలో. తమిళనాడులో ఊహించండి, డిఎంకే రెండోసారి గెలిచి రికార్డు స్థాయిలో ఉంటది అనేది చర్చ అయితే అక్కడ ఓటర్ కాల్ కావడానికి ఆ ట్రెండ్ ఏం మారలేదని చెప్పింది ప్రతిసారి. అప్పుడు కరుణానిధి గారు, తర్వాత జయలలిత 2 సార్లు గెలిచారు, ఆమె బ్రేక్ చేసింది. సో దాన్ని స్టాలిన్ బ్రేక్ చేస్తారన్న దానికి బ్రేక్ పడుతున్నట్టుగా మనం అనుకోవాలి చివరికంట. నాకు చూస్తున్న మనకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లను బట్టి చూస్తే. మరి ఏదన్నా ఇది తమిళనాడు ఊహించందైనా మాకు కొంచెం నష్టమే అది. మిగతా విషయాల్లో ఇప్పుడు పుదుచ్చేరి అది తర్వాత అసోం రీస్టోర్ అవుతున్నాయి వాళ్ళకి బీజేపీకి. సో వేరే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 95 lakhs ఓట్లను తీసేయడము, 36 lakhs ఓట్లను వాళ్ళు ఇప్పుడు స్టాండ్ స్టిల్ గా పెట్టిండు. దీని తర్వాత ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారట. అది మరి అది కొంచెం అది వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. సరే, ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసే ప్రతి ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. ఈసారి మహిళా బిల్లుతో ఏదో ప్రయత్నం చేసిండ్రు, 5-10% రెడ్డి ఓట్లు పడతాయనే ఉద్దేశంతో దాంతో లబ్ధి పొందుతుండ్రేమో. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం చేయడం వల్ల మాత్రం బీజేపీకి వ్యతిరేకత వస్తుందనేది వాళ్ళు గమనించలేకపోతుంది. గతంలో కూడా మీరు 22 రాష్ట్రాలు ఉన్నప్పటికి కూడా అధికారంలో 230-240 వచ్చినాయి బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ గా, 400 కోరుకుంటే. సో నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు. నితీష్ కుమార్ గారిని స్లోగా తప్పించిండ్రు. మరి చంద్రబాబు గారిని ఎట తప్పిస్తారో చూడాలి. ఆ ప్లేస్ లో బీజేపీ గవర్నమెంటే వచ్చింది. నితీష్ కుమార్ ప్లేస్ లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి ఇప్పుడు.